గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలకు ఈ పొద్దు ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా వెన్నెలగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా పౌర్ణమి మహా పవిత్రమైనది. ఆ లక్ష్మీదేవి కటాక్షముతో వచ్చిన పౌర్ణమి రోజు ఈ పొద్దు ప్రతి ఒక్క మనిషి కూడా పూజలు చేసుకొని ఆనందంగా వైభోగంగా అమ్మవారిని అంశముతో ప్రతి ఒక్కరు కూడా మనందరం ఆశించాలని ఆ భగవంతుని అన్నపూర్ణేశ్వరి దేవిని లక్ష్మీదేవిని గణేశాను ముక్కోటి దేవతలను అందరినీ కూడా ఆ సదాస్తని మనల్ని కాపాడాలని నేను వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని అర్థంలో పడుకోకుండా భగవంతుడు అనేది సదాస్తని ఎప్పటికీ కూడా మనకు ఉంటాడు. కానీ మనిషి అనేది ప్రొద్దున్నే లేసేమో తొలచి చూసేము, ప్రొద్దున్నే లేసేమో తొలచి చూసేము, పోవుని పాపములు పొందు పుణ్యములు, జామెక్కి బద్దన తొలచి చూసేము, చేసిన పాపములు పరిహారములు చీకటి కాలాన తొలచి చూసేము, శ్రీకృష్ణని వంటి కొడుకు కలిగేరు, హారు రేఖల తోడు ఓ పుణ్య తులసి, పడుతు సౌభాగ్యమిచ్చు తల్లి రావమ్మ, వేయి గోదానాలు చేసిన ఫలము పంచఫలములో ముగ్గు పెట్టేము, పొద్దున్నే లేసేము తొలచి చూసేము. ప్రతి ఒక్కరికి కూడా తొలిషమ్మనగానే భగవంతుడు లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. మన ఇంట్లోకి ఏది రావాలన్న ఒక 7 తలంపులు తలసాలంటే ఆ తొలిషమ్మకు అనేది పూజ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పటాపంచలైపోతుంది. ఆ అమ్మవారు అంశము అనుగ్రహం అనేది ఆ తొలిషమ్మ అంటే కనుక మనకు 5వ తనమ పసుపు కుంకుమల సౌభాగ్యముతో ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లికి పొద్దున్న లేచి ఆ తులసి కోటకు తులసమ్మకు ఇట్లా మనం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి సదాస్తని మంచి జరుగుతుంది నేను చెప్పడం కానీ ప్రతి ఒక్కరికి కూడా. కానీ మనిషి అనేది ఆ ఒక అహంకారం లేకుండా ఒక్క పూజలు అనేది చేస్తే గనక సదాస్తని జరుగుతాయి. మనిషిలో ఒక విధంగా అహంకారం పెట్టుకుంటే కనుక ఏది కూడా పనులు అనేది జరగవు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి అనేది తెలుసుకోండి, అర్థంలో పడకాకండి. భగవంతుడు అనేది సదాస్తని కాపాడగలుగుతాడు. మనం ఏమి చిన్న పని చేసినా కూడా భగవంతుడు మన ఎందే ఆయన కటాక్షం అనేది అమ్మవారి అంశం అనేది ఏది కూడా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, అర్థములో పడకాకండి. మనిషి అనేది జీవితంలో ఒక గమ్యానికి చేరాలంటే భగవంతుడి సంకల్పన అనేది ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి మనందరికీ కూడా నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ నాకు తోసిన ఒక్క మాటగా నేను కూడా చెప్పగలుగుతాను మీ ముందుకు వచ్చి. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ హ్యాపీగా సంతోషంగా అమ్మ చెప్పుతుంది అనేది మీరు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ఎందుకు చెప్పకూడదని చెప్పి మీ ముందుకు వచ్చి నేను కూడా ఆనందంగా మీ ఆరోగ్యాలు కానీ హ్యాపీగా ప్రతి ఒక్కరు దేశం అంతా కూడా ఆనందంగా ఉండాలా, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని సంకల్పన మనందరికీ ఉండాలని నా ఉదయపూర్వకంగా నేను వేడుకుంటున్నా. కానీ మనిషి అనేది ఎట్లా వస్తుంది ఊరికి మనం మాటలు అనుకుంటే కనుక ఏది కూడా రాదు. భగవంతుడి అనేది ఇప్పుడు ఉండరు. ఇప్పుడు వరదలు అనేది వచ్చి తమాము ఇండ్లతో కానించి కూలబడిపోయి ఏమి నిలబడను నీట లేక ఏమి లేక ఊరికే కట్టుడు కట్టడంతో మాదిరి ఎగచూస్తా నిలబడుకుంటే కొడుకు ఏమన్నాడంట, నాయన ఏది జరిగినా మన మంచికంటే ఎవరే దుర్మార్గుడా, ఏది జరిగినా మన మంచికంటావు ఏమిరా పనికమాలవా ఎదవా, ఈ మొత్తము మన ఆస్తులు గీస్తులు బంగారు అన్నీ పెట్టినా కూడా ఏటి పడతాయి, అన్నీ కూలిపోయినాయి, మనం ఎట్లా బతకాలా, మన మంచికి అంటావు ఏమిరా దుర్మార్గుడా అని చెప్పి కొడుకునన్నట. ఏది జరిగినా మన మంచికేనని 1 సారి 2 సార్లు 3 మాటలు కొడుకు అనేలకు కోపం వచ్చి ఒక్క ఏటు వేసేలక ఆమెను పో నీ ముఖం నాకు చూపించద్దు పో అన్నాడంట. అంటాను ఎందుకు వచ్చినదంటని చెప్పి ఆ కొడుకు వెళ్ళిపోయినాడంట. ఆ కొడుకు వెళ్ళిపోతానే అయ్యో సాయంత్రం అయినా పొద్దుగుకే నా కొడుకు రాలేదే, నేను ఎందుకు నన్ను చేసినాను
అయ్యో నా కొడుకు రాలేదు చింతాకాంతుడు అయిపోతాడు. కానీ ఏది జరిగినా మన మంచి కంటే మొత్తం పోతే గినక నువ్వెందుకురా ఇట్లాంటివి అని చెప్పి ఒక బాధతో కొడుకును ఒక వేటు వేసేసి ఆమె ఇట్లా అనేసి. కానీ మనిషి అనేది ఏది జరిగినా మన మంచికేనని అన్నాడే అని చెప్పంట. సరేనండి, కుమారుని కొట్టివి నువ్వు పంపించివి, ఇప్పుడు మనం ఏమీ లేకుండా ఇట్లా కట్టుడు బట్టలతో నిలబడుకొని ఉన్నామంటే సరే, మనము ఊరికే ఉంటే గినక ఏమి కూడా రాదు. మనం అనేది పానముతో మనం ఇల్లే కూలబడిపోయింది కదా, మనం అనేది పానముతో దేవుడు మనల్ని బయట వేసినాడు కదా, అది మన మంచికే కదా అని భార్య కూడా అనేది. ఎదవా నువ్వు కూడా అదే మాట అంటావే, మళ్ళీ నీ కొడుకన్నే మాట నువ్వు కూడా అంటావే అని చెప్పి మళ్ళీ బాధపడతాడు. లేదండి, కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. ఏదైనా మనల్ని ప్రాణంతో పెట్టినాడు కదా దేవుడు, ఇల్లు కూలబడిపోయి అన్నీ పోయి ఏటర్తో పోయినా కూడా మన మనసులను పెట్టినాడు కదా, కానీ మన మంచికే కదా అనేది మనం ఆలోచన చేయాలి. మనము ఉండం కదా, ఏదో ఒక పని అయినా చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుదాము. మనం తినేదానికి అన్నం వస్తుంది కదా, మనం పని చేయకోకుండా మనం ఊరికే ఇట్లనే ఉంటే ఎట్లా వస్తుంది అని చెప్పి భార్య ఆలోచన చెప్పిందంట. కానీ నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది కదా అని చెప్పి ఆలోచనతో ఏం చేసేసినాడంట, ఒక ఊరికి పోయి బతుకుతాం మనం అని చెప్పి పోయినాడంట. కానీ ఎవరు పనులు ఇయ్యలేదంట. సరే మళ్ళా రోజు పోయినాడంట, కానీ ఎవరు ఇయ్యలేదంట. మూడో రోజు కూడా ప్రయత్నం చేసి కానీ దేవుడు ఉన్నాడని చెప్పి పోయినాడంట. ఏమి నాయనా ఇక్కడ వచ్చినావంటే, ఏమీ లేదు, మా వరదలు వచ్చి మా అంతా పోయినాయి, మేము బతికేదానికి ఏమీ లేదు, కట్టుడు బట్టలతో మేము ఊరికే ఇట్లా ఉండాము, ఏదో ఒక మాకు పోషించుకోవాలంటే కావాలి కదా అంటే, సరిపోనాయనా నేనే ఇక్కడ ఇండ్లు ఇస్తాను, మీరు ఉండేదానికి ఇట్లా ఇచ్చేసి పని చేసుకొని బతుకున్నాయనా, నేను డబ్బులు ఇస్తాను అన్నాడంట. ఓహో సరేనని చెప్పి ఆ భార్యను ఎంట పెట్టుకొని ఇదైపోయినాడంట. ఎంట పెట్టుకొని ఇదైపోయి ఆయన ఇచ్చింది ఆ పని చేసుకొని ఆ ఒక్క ఇంట్లో నివాసములో ఆయన బతుకుతా మామూలుగా ఉండేవాడంట. ఉంటే కొన్ని రోజులకు ఏం చేసేసినాడు, కొన్ని బాగా కొడుకు గణించి సంపాదించి అప్పుడు కొడుకు ఏం చేసేసినాడు, అక్కడెక్కడెక్కడ ఎత్తుకుతే ఈసారించుకుంటా కొడుకు వచ్చినాడట. ఈసారించుకుంటా కొడుకు వస్తే అప్పుడు ఎవరు నాయనా నువ్వు అంటే, నాయనా నేను నీ కుమారుడి నాయనా అన్నాడంట. నాయనా నేను మర్చిపోయినా కదా నాయనా, ఇంత వాడిపోయినావనంట. నాయనా మనము నా కింద నేను సంపాదించుకొని చిన్న వ్యాపారం కొట్టు పెట్టుకొని సంపాదించుకొని ఒక 50 మంది గుమస్తాలను పెట్టుకొని నేనంటూ పని చేసి మంచిగా ఇండ్లు సంపాదించిన, ఆస్తులు సంపాదించిన, 50 మందికి నేను ఒక ఉద్యోగం పరంగా కలిపించి నేను బతుకుతుండను, రాండి నాయన నా దగ్గరికి అని చెప్పి ఆ కొడుకు అన్నాడంట. అప్పుడు కొడుకు అనే మాట ఈ తండ్రికి గుర్తొస్తుంది. ఏది జరిగినా మన మంచికే కదా అని అన్నాడు కదా కొడుకు. అప్పుడు గుర్తుకొస్తుంది అంటే ఏమి గుర్తుకొస్తుంది, మేము అదే ఊర్లో ఉంటే గినక ఏమి అవుతుంది, ఏమి కాదు కదా, మేము అంటూ ఇట్లా అది కూలిపోయిందానా, ఇట్లా విలువ తెలుసుకొని మేము ఇట్లా వచ్చిపోయిందానా, ఏది జరిగినా మన మంచి కంటే నేను ఏదో తప్పుడుగానే చెప్పి ఒక దెబ్బ వేసినాను కదా నాయన, నువ్వు మంచిగా అనేది నాకు అర్థం కాకపోయింది అని చెప్పంటే, సరేలే నాయన తండ్రివే కదా, ఒక వేటు వేస్తే వేసినావులే, సరే మన మంచికి ఏది జరిగినా మన మంచికే జరిగిందంటే ఒక 50 మందికి నేను పనులు కల్పించినాను, మనకంటూ ఉండేదానికి ఇండ్లు ఇచ్చేసినాడు, మనకు అంటూ మంచిగా ఏది పట్టుకున్నా కదా డబ్బులు ఇచ్చేసినాడు కదా నాయన, ఏది జరిగినా మన మంచికే కదా నాయన అన్నాడు. ఆ పొద్దు నీకు తప్పుగా అనిపించింది, ఈ పొద్దు కరెక్టే కావునా కాదా నాయన అన్నాడ. సరే నాయన నా తప్పు తెలుసుకున్నాను, నువ్వు అనడముతో నేను అర్థం చేసుకోలేకపోయినానని చెప్పి అన్నాడట. అప్పుడు ఒక మునీశ్వరుడు ఈ ఒక కథ అనేది ఆయనకు చెప్పుతంటే వింటానంట. చూడండి ఆయన ధనము పాయ, నాకు ఇది పాయ, నేను ఇంటికి పోతే ఏం చేయాలని చెప్పాడు. ఏది జరిగినా మన మంచికేనంటే, స్వామి ఏది జరిగినా మన మంచికేనని చెప్పి వాళ్ళ కుటుంబము గడ్డన పడి వాళ్ళు కూలిపోయినా కాడ మళ్ళీ వాళ్ళు పైకి వచ్చి ఆ లక్షణాలు అనేది వచ్చినాయా లేదా, కానీ లేదని చెప్పి దిగులు పడకూడదు, ఉండాలని చెప్పి అహంకారం పెంచుకోకూడదు. ఎందుకమ్మా నువ్వు ప్రతి ప్రయోజనానికి ఇట్లా చెప్తున్నారని అనుకోవద్దు. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలా, వ్యర్థములో జీవితంలో వ్యర్థములో పడకూడదని చెప్పి మరీ 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 కూడా నేను చెప్పుతాను. ప్రతి ఒక్కరు తెలుసుకో, అందరికీ తెలుసు. చాలా ఒక్కొక్కరు ఉంటారు, మనం ఎంత లక్ష్మీదేవిని ఈ పూజని ఆ పూజని మనం ఎన్నో చేసి కుట్లాలు కుటంతరాలు పెట్టుకొని మనం ఎన్నో పూజలు చేసి
మా రోజేపటిగా మన మనసు దిగజారిపోతుంది. ఎందుకు? నువ్వు పూజ చేస్తాం, ఒక మనిషిని ఒక ఆడిపోసుకొని ఒక మాట అంటే కనుక జారిపోతుందా లేదా? కానీ అది నేను చెప్పడము కాదు. మనిషి అనేది పూజ చేయకోకున్నా ఒక బాధ లేదు. మనిషిని అనేది నిరుత్సాహపడేటట్లు ఉండకూడదు. మనకు ఎందుకు కలగదు? కష్టము చేసుకొని మనం ఎందుకు బతకము? ఒకరి దాని మీద మనకు ఆశ వద్దు. మనం ఎందుకని మనం నిరూపించాలా? మనం అనేది కష్టం చేసుకొని నిరూపించాలి. మనం ఎందుకు నిరూపించుకోకూడదు, మనం ఎందుకు చేయకూడదని ఒక విజయం సాధిస్తాము అనేది ఉండాలి. కానీ నిరుత్సాహపడకూడదు. జీవితం అనేది నిరుత్సాహపడితే కనుక ఆరోగ్యానికి దెబ్బ. మనసు అనేది ఇప్పుడు మనం నిరుత్సాహపడితే మనకు బీపీ పెరుగుతుంది, బీపీ తర్వాత షుగర్ వస్తుంది, షుగర్ తర్వాత ఆరోగ్యం అనేది కూడా బాగుండదు. కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలంటే, వ్యర్థంలో పడుకోకుండా తెలుసుకోవాలంటే అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా తెలుసు. లక్ష్మీదేవి లేని ముందడుగు మనము వెయ్యలేము. మనతో అంటూ కాదు, ఆ అమ్మవారు, ఆ తల్లి అనుగ్రహం అనేది మనకు ఉండాలని చెప్పి మనిషిలో అనేది ఒక అహంకారం లేకుండా మనిషి అనేది ముందడుగు వేస్తే కనుక ప్రతి ఒక్కరికి సక్సెస్ అయిపోతుంది పని. నువ్వు ఏమీ చేసి నువ్వు పూజ చేయకోకుండా బాధలే, కానీ ఒకరిని హానికరం అనేది జీవితం అనేది మనం చెయ్యకూడదు. వ్యర్థములో పడకాకండి. మనిషి తెలుసుకొని ఆ ఒక సంతోషమే సగము బలము. మనిషికి సంతోషమే సగము. నవ్వడము ఒక వరం, నవ్వించడం ఒక వరం, నవ్వలేకపోవడము ఒక రోగము. మనిషి అనేది నవ్వుకుంటా ఉంటే ఒక 5 టాబ్లెట్లు మింగకుండా మనం వెనక్కి తీసేయచ్చు. మనం ఎప్పుడు ముఖమంతా మార్చుకుంటా మనమంతా ఏడకొదిరుగా ఎత్తుమానంగా మనం ఎట్లంటే అట్లా సిర్రపర్రగా అనేది ఉండేమనుకో అమ్మవారికి కూడా కోపం వస్తుంది. మనం చేసే పనులను బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి, మనం నడిచే నడవడికను బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి అమ్మవారు కూడా ఆ అంశం అనేది మనకు రాగలుగుతుంది. అది తప్పకుండా. కానీ ఈ అమ్మ చెప్పింది, ఆ అమ్మ చెప్పింది, ఈ స్వామి చెప్పినాడు, ఆ స్వామి చెప్పినాడు, ఈ టీవీలో చూసి ఆ టీవీలో చూసి రకరకాలుగా పూజలు చేసుకుంటే గనక అది నేను చెప్పడం కాదు, ఆ భగవంతుడు సంకల్పన కాబట్టి నేను మేము ఎందుకు వచ్చి నేను చెప్పగలుగుతాను. కానీ ఈ టీవీలో ఆ టీవీలో ఈయన నానాక ఎన్ని చూసి మనం అసలుగా చేసే పూజ వ్యర్థంలో పడిపోతాం. మనము మామూలుగా దీపారాధన చేసి 2 చేతులు ఇచ్చి ఆ నమస్కారం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరైతే ఏదో యూట్యూబ్లో చూసి ఆడ చూసి ఈడ చూసి ఈ స్వామి చెప్పినాడు, ఆ స్వామి ఇప్పుడు ఈ స్వామి కాడికి పోతే ఒక రకం చెప్తాడు, ఆ స్వామి కాడికి పోతే ఒక ఈ స్వామి చెప్పి ఆ స్వామి చెప్పి మధ్యలో మన పూజని వ్యర్థమైపోతాం. మన జీవితమే వ్యర్థమైపోతుంది. కానీ భగవంతుడు ఇప్పుడు ఆ స్వామి చెప్పినా, ఈ స్వామి చెప్పినా, ఆ అమ్మ చెప్పినా, ఈ అమ్మ చెప్పినా అందరికీ కూడా మనందరికీ దేవుడు ఒక్కడే కదా. మన మనసు మంచిగా పెట్టుకొని మనం ముందడుగు వేసి మనం ఎందుకు విజయం సాధించకూడదు? మనం ఎందుకు సంకల్పన మనకు ఎందుకు ఉండదు? అమ్మవారి సంకల్పనని ప్రతి ఒక్క మనిషి కూడా ముందడుగు వేస్తే కనుక సక్సెస్ అయిపోతుంది. ఎందుకు కాదు? ఎన్నెల కొన్నాళ్ళు ఇప్పుడు 15 రోజులు వెన్నెల, 15 రోజులు మబ్బు, 15 రోజులు అమావాస్య, 15 రోజులు ఎన్నెల ఎందుకు వస్తుంది? మనట్లా వాళ్ళకే తెలుసుకునే దేవుడు మనకు పెట్టినాడు సంకల్పనది. నేను చెప్పడం కాదు, భగవంతుడి సంకల్పన. ఎన్నెలు వచ్చిందనుకో హ్యాపీగా ఖుషీగా నవ్వుకుంటాం. మొబ్బు వచ్చిందంటే మనసులకు అనేది కష్టాలు వచ్చినాయని అర్థం. కానీ మనకి ఎందుకు రాదు? మనం ఎందుకు బాగుపడము? మనం ఎందుకు చేయగలగము? మనలో అనేది ఒక శక్తి, మనలో శక్తి అనేది ధారపోయాలా? ఊరికనే మనకు డబ్బులు రావు కదా, మనం కష్టం చేస్తాము, మనం బతుకుతాము, మనకేముందని రాదు. కానీ మోసాలు టక్కర్లు అనేది చేస్తే కనుక మనిషి అనేది మనం ఇలబిందికి మంచిగా ఆ తల్లి గర్భముల నుంచి ఆనందంగా మనం మంచిగా తల్లి గర్భములో నుంచి అంత ఫ్రెష్గా మనం వస్తాం. కానీ ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చినాక తెలివితేటలు వచ్చినాక కుట్లాలు, కుటంతరాలు, మనసులను ఈడ్చలు ఆ ఒక అన్ని చేసేది మనమే ఇచ్చినాం. కానీ దేవుడు కల్పించలేదు మనకు. మనమే కల్పించుకుంటున్నాం. డబ్బులు లేదనుకో సంతోషంగా ఉంటాం, డబ్బులు లేవనుకో ఎవరిని ఏం చేయాలా, ఎవరిని ఎట్లా చేయాలని రకరకాలుగా మనసులు అనేది ఆలోచన చేయగలుగుతారు. అది పనికి రాదు. జీవితం అనేది అర్థంలో పడతాం. మనల్ని భగవంతుడు ఫ్రెష్గా భూమి మీదకి మనల్ని వేసినాక 2 మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానం అనేది మంచిగా అనేది. కానీ మనం అనేది ఇక్కడే ఉండేది ఏమి లేదు కదా. ఇది శాశ్వతమైనది జీవితము కాదా? నీటి వెండి బుగ్గ మనం ఏ పొద్దు జారుకుంటామో మనకే తెలియదు. ఆ భగవంతుడికి తప్పక మనకు ఎవరికీ తెలియదు. ఆ ఉన్న రోజులు మంచిగా కష్టమైనా చేసుకుందాము, మంచిగా ఉందాము,
మంచిగా బాగుపడాలా, మనం ఎందుకు అనేది గట్టిగా సంకల్పన అనేది మనము చేస్తే కనుక ఆ అమ్మవారు ఇప్పుడు చేయంగా సాధన చేస్తే పదము తొక్కితే సాధించలేనిది ఏమీ లేదు. మనం చేయంగా ఆ తల్లి అనుగ్రహించుతుంది. ఆ తల్లి లేని మనము బతకలేము. ఆ తల్లి కటాక్షం అనేది తప్పకుండా మనందరికీ కూడా భగవంతుడు అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటాడు. నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. కొంచెము ఒక 40 ఏళ్ళు దాటి 50 ఏళ్ళు వస్తానే షుగర్లు, బీపీలు, ఆరోగ్యం అనేది చాలా దెబ్బతినిపోతుంది. కానీ మనసులో ఆరోగ్యం దెబ్బతిన్నాక దేవుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకుంటే కనుక ఏమీ రాదు. మనిషి అనేది ఆ ఒంటిలో రక్తం ఉంటేనే మనిషి కొంచెం మంచి మాట మంచిగా మనం ముందుకేసి మాట్లాడగలుగుతాం. ఒంటిలో అనేది రక్తం తగ్గిపోయి క్షీణించిపోయినాక మనము నడసలేము. ఆ భగవంతుని మనం అనుకోలేము. మనం ఏమి చేస్తాము, మనం ఎందుకు చెయ్యకూడదని ఆ భగవంతుని ప్రతి ఒక్కరు కూడా మీ ముందుకు వచ్చి నేను ఏమని చెప్పుతానంటే కనుక అందరూ కూడా అమ్మవాళ్ళు కానీ, అయ్యగారు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా భగవంతుడు అనేది ఆ నామస్మరణ చేయండి. రామ 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 అంటే కనుక శతకోటి కృతజ్ఞతలు ఆ భగవంతుడికి అనేది అంశముతో రామ రామ అనుకుని మనం ఎన్నో పనులు చేస్తాము. ఎన్నో పనులు చేసినా, ఎంత కథ చేసినా కూడా ఆ నామస్మరణ చేస్తే గనక పంచ పదార్థాలు తిన్నట్లు రామా అని మన జీవితం అనేది గమ్యానికి ఆ రామస్మరణలో జారుకోగలుగుతాము. అంతే అమ్మా, నువ్వు చెప్పడం ఈజీలే, అట్లా అంతే ఇంకా అందరూ పోతారు కదా అని అనుకోవచ్చు. కానీ మనం ఎందుకు చెయ్యకూడదు, ఎందుకు ముందుకు రాకూడదు అనేది ఒక సంకల్పన కలిగించుకోండి. ముందుకు రావాలా, ఆ భగవంతుని సంకల్పన ఉండాలా. ప్రతి ఒక్క మనిషి కూడా మనం తెలుసుకోవాలా. మనిషి జీవితంలో అనేది మనము భూమికి వచ్చినాక ఒకరు ఏమన్నా చెప్పారు, అబ్బా అమ్మ బో చెప్పిందబ్బా అమ్మ అని అది ఇది అనుకుంటారు. మీరు వినొచ్చు, వినకపోవచ్చు. ఒక మనిషిని అనేది తీసేయగాకండి. అది చాలా మీరు ఒక అనష్టము ఎదుర్కొండే అంత. ఇప్పుడు వినొచ్చు, వినకపోవచ్చు, ఏముంది లేని తీసేసినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం లేదు వినుకోకూడదు. ఇష్టం ఉన్నట్టులే వింటారు, ముందడుగు వేస్తారు. మనిషి అనేది అహంకారం పెంచుకోకుండా భగవంతుడిని పోనీ ఈ మాటలు లేకుండా భగవంతుడిని నామస్మరణ చెయ్యండి. ఒక భగవద్గీత చదవండి. మనం అనేది ఇక్కడ ఉండేది లేదు. ఏ పొద్దు ఒకనాడు ఆ పుట్టినాక గిట్టక తప్పదు భూమిలో నుంచి. కానీ భగవంతుడికి భగవద్గీత చదువుతే గినక చాష్టారిగా భగవంతుడు మన హృదయంలోనే కొలువు తీరి ఉంటాడు. ఏమిటమ్మా నువ్వు చెప్పడము అని మీరు అనుకోవచ్చు. కానీ నా అనుభవం పైన, ఆ భగవంతుడి సంకల్పం పైన, ఆ సరస్వదేవి, ఆ గణేశుడు, ఆ లక్ష్మీదేవి, ఆ పార్వతీ పరమేశ్వరులు, కృష్ణ పరమాత్ముడు వాళ్ళందరూ కూడా వాళ్ళ సంకల్పన నాకు భగవంతుడు అనుగ్రహం అనేది ఇచ్చి మీ ముందుకొచ్చి నేను కూడా 2 మంచి మాటలు చెప్పుతున్నానంటే ఆ భగవంతుడి సంకల్పన ఉంది. కాబట్టి అమ్మ వాళ్ళు, అయ్యగారు కానీ ఎందుకు తెలుసుకోకూడదు, ఎందుకు ముందుకు రాకూడదు అని చెప్పి మీ ముందుకు వచ్చి నేను మరీ చెప్పగలుగుతాను. తెలుసుకోండి, వ్యర్థములో పడకాకండి. కానీ ప్రతి ఒక్క మనిషి ఈ మాట తెలుసుకొని ఒక్కపారి కానీ ఈ ప్రయోజనం ఇంట్లో గనక కంట్లో రవ్వ మేను కూడా మన పాపం పరిహారం అవుతుంది. అబ్బా ఇంటానే పరిహారం అవుతుందమ్మా అని ఆ ఒక్క తప్పుడు ఆలోచన పక్కన పెట్టండి. భగవంతుడి అనేది నేను చెప్పడము కాదు, మీకు ఏమని అడిగి వాళ్ళకుంది వీళ్ళకుంది ఈడ్చలు పడుకోకుండా భగవంతుడి అనేది మీరు ఏడుకోండి. భగవంతుని సంకల్పన చేయండి, ఒళ్ళు వంచి పని చేయండి. కష్టపడితేనే మనకనేది ఎప్పటికీ కూడా సదాస్తని కాపాడగలుగుతాడు. ఊరిక మనం సోమరిగా ఉండి భగవంతుడు ఏమి ఇచ్చాడంటే కనుక ఎట్లా వీతుంది, అది కుదరదు. జీవితం అనేది కష్టం చేసేదేనే ఆ ఇలువ, మన చెమట తీసి కష్టం చేస్తే ఆ ఇలువ ₹1 సంపాదించు. జీవితం అనేది ఎంతో గమ్యానికి అనేది ఉంటుంది. కష్టం చేయకోకుండా మోసాలు టక్కర్లు చేసి లక్షలు కోట్లు అయ్యి గడించిన వరకు ఏమి వస్తే బూడిదలో పన్నీరు తిన్న పోగలుగుతుంది. నేను చెప్పడం కాదు, ప్రతి మనిషికి కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కూడా ఆ భగవంతుడి మాటలు కూడా మనకి ఎన్ని మనం చెప్పుకోవడం. ఈ పొద్దు ముందుకొచ్చి మీకు చెప్పడం ఏమంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకు మనం వినకూడదు, అమ్మ చెప్పింది కరెక్టే కదా అని చెప్పి రైట్ ఆన్సర్లో అందరూ కూడా బాగుండాలని నా ఉదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ ఏడుకొని మీరందరూ కూడా వింటున్నారు. కాబట్టి నేను కూడా మీ ముందుకొచ్చి ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ మనకు ఎన్నెల లెక్కనే మన జీవితము
3 పూలు 6 కాయలు లెక్కన మన జీవితాలు కూడా కురిపించాలా. ఆ తల్లి అమ్మవారు సంకల్పన మనకు ఉండాలని చెప్పి నా ఉదయపూర్వకంగా వేడుకొని భగవంతుడి సంకల్పన అందరికీ కూడా ప్రతి ఒక్క భూమిన పోయే ప్రతి ఒక్క నల్లసీమకు కానీ ప్రతి ఒక్కరికి పరమేశ్వరుడు సీమకు కూడా హానికరము చేయనోడు అందరికీ కూడా ఉండాలన్న ఉదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ.